లేచిన గడియ కొందరికి మంచిగుండది. కొందరికేమో అదే రోజు కలిసి వస్తుంటది. ఒకరికి లాస్ అయితే ఇంకొకరికి ఒకటే నాడు లాభం వచ్చి పడుతుంటది. ఆగో ఈడ కూడా గసువంటిదే. తొవ్వెంట పోయే జనాలేమో అబ్బా నక్కతోక దొక్కినట్టు మన లక్కు మామూలుగా లేదని మురుస్తుంటే, అదే తొవ్వంటొచ్చిన లారీ అన్ననేమో ఏం గాశారం నాది అని విచారం చేసే కథ అయింది పాపం. అది అట్లేసుకపోవాలే. ఏదో మన పేరు మీదనే సొమ్ము రాసున్నట్టు, మనమే చెమట తీసి కష్టపడి సంపాదించినట్టు. ఓడ్కా, బ్రాండీ, వైను, జిన్ను ఏదంటే అది అన్ని ఉన్నాయి. కానీ ఉత్తరప్రదేశ్ లో నబీబాబాద్ హైవే మీద లిక్కర్ లోడ్ తో పోతున్న డీసీఎం చెట్టు గుద్దుకొని డ్రైవర్ కి పాప మస్తు దెబ్బలు తాకినాయి. ముచ్చట తెలిసి వచ్చిన పోలీసులు కూడా అన్ని అంతమంది ఉన్నారు. అయినా కూడా భయపడకుండా ఆయన తాళ్ళు ఏమంటారు అని కూడా బుగులు లేకుండా మన బ్రాండ్ ఏడుందో కోటరెవనికి కావాలి పుల్ బాటిలే పట్టుకపోదాము అని మంచిగా మాల్ల షాపింగ్ చేసినట్టు దోలాడుకుంటే ఏరుకోరి మరీ ఏరుకొనిపోయిర్రు. అయ్యో మరి డ్రైవర్ కు దెబ్బలు గట్టినే దాకి రక్తం కారుతుంది. ఆయన దెబ్బ దావకానకేసుకోపోక మానవత్వం చూపిలేదా అనే తందుకు లేదు. బరాబర్ మానవత్వం చూయించి మంచితనం ప్రదర్శించిర్రు. కాకుండా డ్రైవర్ అన్న ముచ్చట్ల కాదు, ఆ మందు సీసాల్ని ఇల్లు తీసుకుపోడే కాకుండా దోస్తులకు ఫోన్ చేసి వాట్సాప్ గ్రూపులు పెట్టి మంచి మనసు దాటుకొని అలా ఉంటే చాలరా, తర్వాతే ఏదైనా. ఇంతకు మించి ఏమి ఇవ్వగలరా మన సమాజానికి అన్నట్టు షాతి ఈర్చుకుంటా రేలంగి మామే తీరు నవ్వుకుంటా నడుచుకుంటా వేయర్రు. అట్లుంటది మరి జనాలతోని. ఏదైనా కొత్త పాట వస్తే చాలు కథం లైన్లు కట్టి కాస్ట్యూమ్లు కొనుక్కొని తయారుగుంటారమ్మా. రీల్స్ చేసి హల్చల్ చేసేందుకు మన ఇన్స్టా చుక్కలు. మొన్న ఇడిచిన ప్రోమో పాటకే ఓ రేంజ్లు ఉంటదని అంచనా వేసినోళ్ళు పురాగ పాట రిలీజ్ కాగానే అస్సలకే తగ్గుతలేరు. మీకు ఈ పాటకే అర్థం కావాలి అది ఏ పాటనో. ఓ పాలిందా పార్రి. చూసేకి అగిరవ్వ మాదిరి ఉంటాడే నా సామే. ఏమన్నుందా పాట ఇంటుంటే అందరు ఆడపిల్లలకు అలా రాజకుమారులు యాదికొచ్చి చిన్నగా మురుస్తలేరు. పుష్ప 2 సినిమాలకెళ్ళి రిలీజ్ అయిన రెండో పాటకు రీల్స్ చేయనికే బట్టలు సొమ్ములు తయారు పెట్టుకురంతా సోషల్ మీడియాలో అగ్గిలేపనీకే. కాకుంటే గీ పాట మేకింగ్ చూపించిరు గాని అస్సలు వీడియో ఆట చూపియలే. ఓ 2 స్టెప్పులు మటుకు అన్నదానం ముందు ప్రసాదం ఓలిడ్చిర్రు. మరి పురాగ పాట వీడియో ఏ తీర్లుంటదో అనుకుంటా కళ్ళల కాకరొత్తులు వేసుకొని ఎదురు చూడబట్టే. ఈ పాటికి వచ్చిన పుష్ప పాటకు బాక్స్ ఆఫీస్ బద్దలైంది. మళ్ళా ఈ పాటకు రికార్డులు ఏ తీర్లుంటాయో మీరే ఊహించుకోర్రిగా. పాట కొరియోగ్రఫీ చేసిన గణేష్ మాస్టర్ సెట్టులున్నోళ్ళందరితోని స్టెప్పులు లేపించి వారెవ్వా అనిపిస్తుండు. పుష్పరాజ్ చేసిన సింగిల్ పాటకే రెస్పాన్స్ తగ్గేదేలే అన్నట్టుంటే మళ్ళీ ఇది కపుల్ సాంగ్. ఈసారి ఇంకా అస్సలకే తగ్గేదేలే అన్నట్టు దూసుకపోతుంది. ఒకవేళ ఈ పాటి దాకా పాటినోళ్ళుంటే ఓ పారట్లిన్రా పొర్రి. ఇంకా వారం 10 దినాల దాకా అందరి నాలుకెల మీద సోషల్ మీడియాలో ఏడజూడు గీ పాటనే ఇనొస్తదిగా. ఈ లెవెల్ క్రేజ్ చూసినాక అట్లుంటది మళ్ళా పుష్పరాజ్ తోని అనుకుంటా గల్లలెగిరేస్తురు బన్నీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ అంతా.